మాగ్నీషియం అనేది శరీరంలోని వందల కొద్దీ ప్రక్రియల్లో కీలక పాత్ర పోషించే ఖనిజం. ఇది శక్తి ఉత్పత్తి, కండరాలు అండ్ నాడీ వ్యవస్థ, రక్తంలో చక్కెర నియంత్రణ, ఎముకల ఆరోగ్యం వంటి అంశాల్లో అవసరమవుతుంది. మాగ్నీషియం సప్లిమెంట్స్ వల్ల కలిగే ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు: మైగ్రేన్స్, తలనొప్పులు. కొన్ని మంచి పరిశోధనలు చూపించినట్లుగా రోజూ మాగ్నీషియం తీసుకోవడం వల్ల మైగ్రేన్ దాడులు తగ్గవచ్చు. నిద్ర అండ్ మూడ్. మాగ్నీషియం తక్కువగా ఉన్న వారిలో ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో మరియు ఆందోళన, చికాకు తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటు, బ్లడ్ ప్రెషర్. పరిశోధనల ప్రకారం అధిక రక్తపోటు ఉన్నవారిలో మాగ్నీషియం కొద్దిగా రక్తపోటును తగ్గిస్తుంది. మధుమేహం అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. మాగ్నీషియం తక్కువగా ఉన్నవారు లేదా డయాబెటిస్ ప్రమాదంలో ఉన్నవారిలో ఇది ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరిచి రక్త చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం. మాగ్నీషియం సిట్రేట్ లేదా హైడ్రాక్సైడ్ వంటి ఉప్పులు ప్రాకృతిక విరేచనాలుగా ఓస్మోటిక్ లాక్సేటివ్స్ పనిచేసి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. ఎముకల ఖనిజ ఆరోగ్యం. ఎముకల నిర్మాణం మరియు ఖనిజ సమతుల్యతలో మాగ్నీషియం కీలకం. సరిపడా మాగ్నీషియం తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం కాపాడబడుతుంది. కిడ్నీ రాళ్లు. కొందరిలో మాగ్నీషియం సిట్రేట్ తీసుకోవడం ద్వారా కొన్ని రకాల కిడ్నీ రాళ్ల ఏర్పడే ప్రమాదం తగ్గవచ్చు. ఎవరు మాగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలి? వృద్ధులు, సరిపడా ఆహారం తీసుకోని వారు, శోషణ సమస్యలున్నవారు, క్రోన్స్, సెలియాక్ శస్త్రచికిత్స తర్వాత అధిక మద్యం సేవించేవారు, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు, ప్రత్యేక పరిస్థితులున్నవారు, తరచూ మైగ్రేన్స్ వచ్చేవారు, దీర్ఘకాల మలబద్ధకం ఉన్నవారు, నిద్రలేమి లేదా ఆందోళన ఉన్నవారు, బోర్డర్లైన్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు. గర్భిణీలు, బాలింతలు సాధారణంగా సురక్షితం, కానీ సరైన మోతాదు కోసం వైద్యుని సలహా అవసరం. ఏ రూపంలో ఎంత మోతాదు? సాధారణ రూపాలు: మెగ్నీషియం గ్లైసినేట్ కడుపుకు సులభంగా జీర్ణమవుతుంది. మెగ్నీషియం సిట్రేట్ శరీరంలో బాగా శోషించబడుతుంది, కానీ విరేచన ప్రభావం కలిగించే అవకాశం ఉంది. మెగ్నీషియం మాలేట్ మరియు ఇతర చీలేటెడ్ రూపాలు కూడా ఉపయోగిస్తారు. మోతాదు సాధారణంగా రోజుకు 200-400 mg ఎలిమెంటల్ మాగ్నీషియం తీసుకుంటారు. కొత్తగా మొదలు పెట్టేవారు 100-200 mgతో మొదలు పెట్టాలి. కడుపు ఇబ్బంది తగ్గించుకోవడానికి భోజనంతో తీసుకోవాలి. సమయం: నిద్ర లేదా మూడ్ కోసం తీసుకుంటే రాత్రి పడుకునే 30-60 నిమిషాల ముందు తీసుకోవడం సాధారణ పద్ధతి. గరిష్ట పరిమితి అప్పర్ లిమిట్. పెద్దలకు రోజుకు 350 మిల్లీగ్రాములు సప్లిమెంట్ రూపంలో. ఆహారం ద్వారా వచ్చే మాగ్నీషియంపై ఈ పరిమితి వర్తించదు. కిడ్నీ వ్యాధి ఉన్నవారు వైద్యుడి సలహా లేకుండా ఈ పరిమితి దాటకూడదు. దైనందిన జీవితంలో ఎలా చేర్చుకోవాలి? స్పష్టమైన లేబుల్ ఉన్న ప్రొడక్ట్ ఎంచుకోండి. ఎలిమెంటల్ మాగ్నీషియం మోతాదు స్పష్టంగా ఉండాలి. స్టార్ట్లో, గోస్లో. ఉదాహరణకు, రోజుకు 100-200 mg ఎలిమెంటల్ మెగ్నీషియంతో ప్రారంభించి అవసరమైతే మరియు శరీరం తట్టుకోగలిగితే క్రమంగా మోతాదును పెంచాలి. శరీర స్పందన గమనించండి. విరేచనాలు, కడుపు నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. ఇది ఒక సాధారణ అవగాహన మాత్రమే. మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి తగ్గ సలహా కోసం తప్పనిసరిగా వైద్య నిపుణుడిని సంప్రదించాలి.